ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితో అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననిగా ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరూ మిగుల భయము కలిగెను. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే ఒకరిని మోసం చెయ్యాలని అనుకుంటే నువ్వు మనిషిని కాదు మోసం చేసేది, పరలోకమందున్న దేవుణ్ణి మోసం చేస్తున్నావు. నువ్వు ఒకరిని మోసం చేస్తున్నాను అనుకుంటే అది చాలా పొరపాటు. ఒకరి కళ్ళు కప్పేస్తున్నాను అనుకుంటే నీ చాలా పొరపాటు. ఒకరి జీవితాన్ని నాశనం చేస్తున్నాను, ఎవరు చూడట్లేదు, నాశనం చేసిన వాళ్ళు ఏడుస్తున్నారులే అనుకుంటే అది చాలా పొరపాటు. మరి ఎవరు చూస్తారంటే పరలోకమందున్న దేవుడు దానికి పరిష్కారం ఇవ్వడానికి ప్రతి దాన్ని గమనిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? శాపం అనేది వస్తే పోయేది కాదు, అది పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ శాపం అనేది మన జీవితంలో లేకుండా ఉంటేనే మనకి శాంతి సమాధానాలు దొరుకుతాయి. శాంతి సమాధానములతో నడిచినప్పుడే మన జీవితం సక్రమంగా ముందుకు వెళ్తుంది. లేదంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండనే ఉండదు, ఆ కుటుంబంలో శాంతి కొదువైపోతుంది.